తీవ్రంగా చూడాలి, తీవ్రంగా పరిగణించాలి. ఎందుకంటే ప్రాంతీయవాదాన్ని లేవనెత్తడం అనేది రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తి ఒక సందర్భంలో వచ్చింది, అయిపోయింది ఆ సంగతి, అది ముగిసిపోయిన అధ్యయనం. కాబట్టి మళ్ళీ ఆ సమస్యని తెరమాకి తెస్తుండ్రు అంటే వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఇలాంటి ప్రయత్నం జరుగుతుంది. హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణానికి విఘాతం కలిగించేటువంటి కుట్ర జరుగుతుందని మేము భావించాల్సి వస్తుంది. కాబట్టి పార్టీ పరంగా చర్య తీసుకోవాలి, లేకపోతే పార్టీ అన్కండిషనల్ గా ఈ రాష్ట్ర ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కౌశిక్ పర్సనల్ గా స్టేట్మెంట్ అయితే పార్టీ ఆయనను సస్పెండ్ చేయాలి. లేదు పార్టీ ఆయనకు డైరెక్షన్ ఇచ్చింది ఇలా మాట్లాడమంటే పార్టీ అన్కండిషనల్ గా నేను హరీష్ రావు గారితో మాట్లాడతాను, తప్పకుండా చెప్తాను. దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి, బాగుండేది. చిన్న పిల్లడు రెచ్చిపోతుడు కాబట్టి చిన్న పిల్లలు చేయడం కూడా జరిగింది. 39 ఏళ్ళు ఉన్న నాకే ఇంత ఉప్పు రక్తం ఉంటుంది, 65 ఆయన అంత ఎగిసి పడుతుంటే నేను ఎగిసి పడనా అన్నట్టు అని మాట్లాడడం అయితే జరిగింది. ఇప్పుడు ఉడుకు రక్తం ఉందని చెప్పి ఎక్కువ ఎగురితే ఏమవుతుంది? ఆ ఉడుకు రక్తం ఎట్లా చల్లారలో ఐస్ గడ్డలు ఉన్నాయి మన దగ్గర, అది పెడతాం, ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం. అందుకని వద్దు, ఉడుకు రక్తం అనేది అందరికి ఉంటుంది, దానికి ఏజ్కు లిమిట్ ఉండదు. మనం మాట్లాడే మాట వల్ల ఎవరికి ఎంత నష్టం జరుగుతుందని ఆలోచించాలి. నీకు మీడియా ముందు 10 సార్లు వస్తుంది కాబట్టి నేను పెద్ద ఇదనుకుంటున్నాను, కానీ మీడియా వచ్చినంతసేపు వస్తుంది. ఇదే మీడియా రేపు హాస్పిటల్ వచ్చి వస్తుంది. చెమ్మిపూడి రాజు ఒక మాట అనడం జరిగింది, ఏదైతే ఎమ్మెల్యే ఇంటికి మాత్రమే వెళ్తున్నామో కండువ కప్పడానికి మాత్రమే కదా మేము వెళ్తుంది, మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తుంటే ఎందుకని మమ్మల్ని ఆపుతున్నారంటూ వాళ్ళు అడగడం. సంతోషంగా వచ్చి కప్పాలమ్మా, కానీ అందరు రాండి, మొత్తం జిల్లా మొత్తం రాండి, జిల్లాలో ఉన్న వాళ్ళు అందరు వస్తే కండువ కప్పుతాం పోయి అంటే ఎన్ని కండులు ఒక ఎమ్మెల్యేకి జిల్లా మొత్తం వచ్చి కప్తారా? ఒక వ్యక్తికి వచ్చి నువ్వు కండ కప్తా అంటే కూడా వెల్కమ్ చేస్తారు. మొత్తం జిల్లా మొత్తం అందరు రాండి, ఈ కాడికి రాండి, ఆడికి రాండి అంటే ఆయన ఇల్లు ఆఫీసా ఇది? నేను వచ్చాను, ఒక ఇద్దరమే వచ్చాను కదా, వచ్చాము బ్రేక్ఫాస్ట్ పిలిస్తే నేను కూడా 10 మంది దేవచ్చు కదా. నేను ఇదే చెప్పాను, వాళ్ళు రెచ్చిపోతున్నారు, మనం రెచ్చిపోకూడదు. చిన్న పిల్లోడు నిన్న మొన్న రాజకీయంలోకి వచ్చిండు, మనం ఎందుకు రెచ్చిపోవాలి? కాబట్టి మీరు లో ప్రొఫైల్ ఉందని చెప్పాను. ఆయన ఉండే సౌమ్యుడు, ఆయన చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన ఎప్పుడు సౌమ్యుడు, ఆయన అలాగే ఉంటాడు, లో ప్రొఫైల్ ఉంటాడు. దూరిందంటే ఎందుకు దూరిండు మీకు తెలియదా? ఎక్కడ మొదలైంది ఇది? ఎక్కడ మొదలైంది? మొదలుపెట్టింది ఎవరు? ఎప్పుడే కానీ మనిషికి ఎప్పుడే కానీ పేషెన్స్ అనేది ఒక లిమిట్ ఉంటుంది. ఎప్పుడైతే లిమిట్ క్రాస్ అయిపోతుందో ఎదుటి వ్యక్తి మరి అనిశ్చితమైనటువంటి వాక్యాలు మాట్లాడేటప్పుడు ఏ మనిషికైనా పేషెన్స్ అనేది ఒక లిమిట్ ఉంటుంది. ఆ పేషెన్స్ మరి దాటిపోయిన తర్వాత ఎవరే కానీ మాట్లాడతారు. చూస్తున్నట్టు కూడా గత 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరగని గొడవలు ఇప్పుడు మాత్రం దాడి చేస్తున్నాయి. కేవలం మీకు అందరూ కూడా కౌశిక్ రెడ్డి కావాలని ఇంటర్నల్ గా కూడా చేస్తున్నాను, మనసులో పెట్టుకొని ఏదైతే గాంధీతో ఉన్న విభేదాలను పట్టుకొని ఇదంతా కూడా చేస్తున్నారంటూ నాగేందర్ చెప్పడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మాత్రం 11 o'clockకి నేను వస్తాను, అదేవిధంగా మీకు బీఆర్ఎస్ కండువ కప్పుతాను, పార్టీకి ఏదైతే బీఆర్ఎస్ భవన్కి తీసుకెళ్తాను, కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్తాను అంటూ కౌశిక్ మరియు చెమ్మిపూడి రాజు చెప్పడం అయితే జరిగింది. ప్రస్తుతం మాత్రం హౌస్ అరెస్ట్ అయ్యాడని కూడా పూర్తిగా తెలుస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.